విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ గురించి ఒక చిన్న అభిప్రాయము. అంటే మనం మన దాంట్లో ఏంటంటే మనమేమి నెగిటివ్ గురించి మాట్లాడడం, ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్సే మాట్లాడతాము. ఈ మూవీలో ప్రధానంగా ఏంటంటే మనకు ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటంటే ఒక మంచి నవల చదివిన ఫీలింగు. అంటే ఒక 3 గంటల్లో ఒక మంచి నవల చదివితే ఏకాగ్రతతో ఏ విధమైన ఫీలింగ్ వస్తుందో దర్శకుడు అదే ఫీలింగ్ని సినిమా తీసి మనం చూసిన తర్వాత కలిగేటట్టు చేశాడు. దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి ఒక నవల్లో క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. వాటి గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళగా ఆ క్యారెక్టర్ డిఫైన్ చేసే విధానం అనేది కొంచెం టైం తీసుకున్నా కూడా మనం చదివేటప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది త్రూఅవుట్ మూవీ అంతా అదే క్యారీ అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకుంటారు అన్నమాట. మనకు ఉన్న 4 క్యారెక్టర్లైనా 5 క్యారెక్టర్లైనా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ నవల రూపంలో ఏదైతే స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేస్తారో మూవీలో క్యారెక్టర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళ దృక్పథం ఏంటి, ఒక విషయం గురించి అనేది క్లియర్గా చెప్తానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే మనకేంటంటే ఆ క్యారెక్టర్ గురించి కంప్లీట్గా ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది సిచ్యువేషన్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకి సాధారణంగా ఏంటంటే నవల రూపంలో కానీ చిన్న చిన్న కథలు కానీ వీటిలో రాసేటప్పుడు కథల్లో ఏంటంటే మనకి ఆ స్పాన్ ఉండదు. మనకి నవల్లో ఏంటంటే ఆ టైం ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 3 గంటల్లో దర్శకుడు ఓపిక్గా ఆ టైంని కేటాయించాడు. ఇక్కడ ప్రధానంగా చూసేసరికి 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ 4 క్యారెక్టర్లో ఒకటి తల్లిగా రాధిక గారు, ఆమె కొడుకుగా సూర్య గారు, ఇంకో ప్రధాన పాత్రలో రవీనా టండన్ గారు, ఇంక 4వ పాత్రలో మమిత బైజు నటించారు. అంటే ఈ అమ్మాయి 4వ క్యారెక్టర్లో ఈ అమ్మాయిది ఏంటంటే మనం ప్రేక్షకుడిగా మనం కోరిలేట్ అయ్యే పొజిషన్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఈ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి ఇచ్చే క్లారిఫికేషన్ అది ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రేక్షకుడికి ఇచ్చే క్లారిఫికేషన్. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయికి కూడా అలా అని చెప్పేసి ఆమె స్టోరీలో లేని పాత్ర కాదు, ఆమె స్టోరీలో ఇన్వాల్వ్డ్ పాత్ర. అంటే ఏంటంటే ఒక పాత్రలో ఆడియన్ని పెట్టారు, అట్ ది సేమ్ టైం ఆ పాత్రకి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మళ్ళీ క్రియేట్ చేశారు ఆమె అది వచ్చేసరికి ఒక జంజ్ యూత్ కింద అమ్మాయి క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి ఎట్లా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళారో త్రూఅవుట్ మూవీ అంతా అలాగే తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకా అదే విషయం కాకుండా తల్లిగారు చేసినటువంటి రాధిక గారు కొడుకు గురించి పడే తపన అది దాంట్లో ఉంటే అది ఆమె ప్రతి పాయింట్లో అది కనపడుతూ ఉంటుంది ఫ్రేమ్లో. సూర్య గారు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మనకి గజనీలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ అట్లా కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. కావాల్సే పెట్టారు. పాత్ర పేరు కూడా సంజయ్ విశ్వనాథ్ అని పెట్టారు. సంజయ్ అని చాలాసార్లు మనకేంటంటే మెయిన్గా పిలుస్తారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈయన ఒక వెల్ బిహేవ్డ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి స్టిక్ ఆన్ అయ్యి హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్. ఈ క్యారెక్టర్ని త్రూఅవుట్ మూవీ ఇలాగే వెళ్తుంటుంది. ఆయన ఏదైతే రెస్పాన్సిబిలిటీ అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ, ఒకసారి ఆయన ఎంప్లాయీస్ దగ్గర ఉన్న రెస్పాన్సిబిలిటీ కానీ త్రూఅవుట్ మూవీలో అది క్యారీ చేశారు. అలాగే రవీనా టండన్ మనకి ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. ఈ క్యారెక్టర్ల గురించి ఏంటంటే వీళ్ళు గేట్ పాస్ లాంటి వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ఎవరు, రాధిక గారు కానీ, రవీనా టండన్ గారు కానీ, సూర్య గారు. గేట్ పాస్ అంటే ఏ క్యారెక్టర్ కూడా వీళ్ళ అనుమతితోనే మనకి స్క్రీన్ ప్రజెన్స్ వస్తుంది అన్నమాట. వీళ్ళు లేకుండా ఒక అన్వాంటెడ్ క్యారెక్టర్ అనేది ఏది లోపలికి రాదు. కాకపోతే ఇక్కడ ఎవరన్నా ఒక క్యారెక్టర్ అన్వాంటెడ్గా వచ్చిందంటే ఇక్కడ ఆడియన్ ప్లేస్లో ఉన్నటువంటి ఆమె మమితా బైజు ఆమె క్యారెక్టర్ ఒక్కటి తప్ప ఇక్కడ మిగతా అన్నీ కూడా వీళ్ళ ముగ్గురు గేట్ పాస్లో ఇస్తే తప్ప క్యారెక్టర్లు ఏంటంటే స్క్రీన్లో ప్రజెన్స్ ఉండదన్నమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆ స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్ మధ్యలో మూవీ అవుతుందో క్యారెక్టర్స్ వెరీ లిమిటెడ్ అవుతాయి. మనకేంటంటే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయో పెద్దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసేటట్టే ఆ నేరేషన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే దర్శకుడికి కన్ఫ్యూజన్ ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి ఖాళీ కూర్చోపెట్టాము, వీళ్ళని తీసుకొచ్చాము, వీళ్ళని వాడుకోవట్లేదని థాట్ ఉండదు. ఎవరైతే కావాలో వాళ్ళనే పెడతారు, వాళ్ళతోనే కావాల్సినవన్నీ ముందే చెప్పారు. అంటే వెల్ నేరేటెడ్ ఆస్పెక్ట్ అనమాట. ఏంటంటే స్క్రిప్టెడ్ క్లియర్గా ఉండేది. మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్ట్లో చెప్పాను, ఒక నవల చదివిన ఎప్పుడైతే వెల్ డిఫైన్గా నవల రాసుకుంటారో సినిమాకి వచ్చేసరికి కొన్ని ఫ్రీడమ్స్ వస్తాయి. వాళ్ళు ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఈయన వెంకీ అట్లూరి గారు ఆయన ఏదైతే రాసుకున్నాడో దానికి స్టిక్ అయ్యారు. ఇంకోటి ఎక్కడైతే స్టార్ కాస్టింగ్ వచ్చిందో స్టార్ కాస్టింగ్ని తీసుకొచ్చి క్యారెక్టర్లో ఒదిగేటట్టు తయారు చేశారు. కానీ వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ వీళ్ళ పాత్రలు
మోడిఫికేషన్ అవేం చేయలేదు. ఎప్పుడైతే అలా చేయలేదో మనకేంటంటే ఎప్పుడైనా ఒక స్టార్ పవర్ ఎక్కడ కనపడుతుందంటే క్యారెక్టర్లో దానికి అనుగుణంగా ఆయన క్యారెక్టర్ని మార్చుకున్నప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ స్ట్రెంత్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఒక స్టార్ కాస్టింగ్ ఉండే మెయిన్ బెనిఫిట్. అంతేగాని స్టార్ కాస్టింగ్ అనుగుణంగా ఎప్పుడైతే క్యారెక్టర్ను మలుస్తామో అదేంటంటే మనకేంటంటే ఆడియన్కి ఫీల్ కొత్తగా ఏం అనిపించదు. అందువల్ల ఏంటంటే వీళ్ళు వెల్ డిఫైన్డ్ యాక్టర్స్ అయినా చాలా రోల్స్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ చేస్తున్నప్పుడు మనకు ఒక కొత్త ఫీల్ వస్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఒరిజినల్ దాని నుంచి మారి ఒక పాత్రలోకి వాళ్ళు ఒదిగిపోయే తీరు త్రూ అవుట్ మూవీలో ఏదైతే స్టార్టింగ్ నుంచి మధ్యలో వీళ్ళు డిఫైన్ చేసిన తీరో వాళ్ళ దానికి స్టిక్ ఆన్ అయితే త్రూ అవుట్ నేరేషన్ మనకి అసలు ఎక్కడ బోర్ అనేది ఉండదు. ఇంకోటి వీటికి ఈయన వెంకటేశ్వర గారు ఒక కమెడియన్ తీసుకొచ్చి పెట్టి ఆ కమెడియన్ రాగానే నవ్వు వచ్చేటట్టు కాదు. ఏ క్యారెక్టర్ అయినా కూడా అది మనకేంటంటే ఒక నవ్వు కామెడీ సీన్స్ పండించేటట్టు స్క్రిప్ట్ రాసుకున్నారు. అది సూర్య దగ్గర కానీ, హీరోయిన్ దగ్గర కానీ, ఈవెన్ రాధిక దగ్గర కానీ, అసలు ఎవరి దగ్గరైనా కూడా ఈవెన్ చివరిలో వచ్చినటువంటి ఇంకా మిగతా క్యారెక్టర్ దగ్గర కూడా కామెడీ అనేది ఏంటంటే ఒక సీన్లో సీరియస్ ఉన్న క్యారెక్టరే నెక్స్ట్ సీన్లో అది కామెడీ చేయగలదు అనమాట. మన లైఫ్లో కూడా అంతే కదా. ఒకసారి మన లైఫ్లో మనమే హీరోలో, ఒకసారి మనమే విలన్లు అవుతాం, మనమే కామెడియన్లు అవుతాం. అలా అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక లైఫ్కి దగ్గరగా ఉన్న మూవీ ఇది. ఈ కథాగమనంలో ఎక్కడా కూడా ఏదైతే డిఫైన్ మన ప్రొడక్షన్ కానీ అది అని అసలు ముందు ఆ థాటే వెళ్ళదు మనకి. మనం ఒక ఆడియన్గా మనం మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఎప్పుడు కామెడీ, ఎప్పుడు డైలాగ్, ప్రతి డైలాగ్ కూడా ఈవెన్ డైలాగ్తో మనకు కావాల్సిన ఫీల్ని, ఒక ఆడియన్కి కావాల్సిన ఫీల్ని ఒక డైలాగ్తో డిఫైన్ చేసేయటం. దానికోసం ఒక పెద్ద సీన్ రాసుకోకుండా ఒక రెండు అంటే మనం ఏంటంటే చూసేటప్పుడు ఆడియన్ అటెన్షన్ కూడా గ్యాదర్ చేసింది ఇది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఒక 3-4 డైలాగులు త్రూఅవుట్ మూవీ నుంచి మొత్తం కంటిన్యూ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. చివరికి అది డిఫైన్ కూడా అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ 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 ఫీల్ గుడ్ మూవీ. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అంటే అందరూ ఏంటంటే టమాటాలు ఈ పాయింట్స్ అంటున్నారు కానీ నేనైతే ఇది నా స్కేల్ 100 years, 0 to 100 years. ఎందుకంటే మనిషి లైఫ్ జీవితము నేను సినిమాని రెండింటి దగ్గర చూస్తాను. రిజంబుల్ అవ్వాలి సినిమానే జీవితం సినిమా కింద రిఫ్లెక్ట్ అయితేనే మనం ఎందుకు వెళ్తున్నాం మూవీస్కి. కాబట్టి అవుట్ ఆఫ్ 0 to 100 yearsలో నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 0 to 100 years.